ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 14వ తారీఖు మంగళవారం, జనవరి నెల 2025 సంవత్సరం. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్టు లైఫ్ ఇన్ ఏ సిటీ. ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అటెండెన్స్ 6 ఇంకెవరైనా జాయిన్ అవుతారా? ఆయన చాలా సౌమ్యంగా ఉంటాడు, ఎప్పుడు రెడీగా ప్లెజెంట్ చిరునవ్వుతో ఉంటాడు. ఆయనేమో చాలా సింపుల్గా వేషధారణ ఉంది. ఆయన మేనర్స్ కూడా ప్రశాంతంగా, ఏ రకంగా ఎవరిని అడ్డకుండా ఉంటాడు. ఇదేమో యాక్షన్ అండ్ ఐడియాకి వచ్చింది. లైఫ్ ఇన్ ఏ సిటీ ఏంటంటే అది వేరే చాప్టర్ అండి. ఇది బాగా ప్రపోర్షన్గా ఉన్న గది, ప్రశాంతంగా ఎంతో రెస్ట్ఫుల్గా ఉన్నది. అక్కడ ఫర్నిచర్ అంతా కూడా చాలా గొప్పగా, చాలా మంచి టేస్ట్తో ఉన్నట్టుగా ఉంది. అక్కడ కార్పెట్ అనేది చాలా దళసరిగా సాఫ్ట్గా ఉంది. అక్కడ చలవరాతో చేసిన ఫైర్ ప్లేస్ ఉంది, అందులో నిప్పు కూడా ఉంది. అంటే తెలుసు కదండి, అదర్ కంట్రీస్లో ఫైర్ ప్లేస్ ఉంటుంది. ఆ ఫైర్ ప్లేస్ ఏమో చలవరాతో చేసింది, అందులో ఫైర్ కూడా ఉంది. అంటే పాతగా ఉన్నటువంటి ఫ్లవర్స్ పెట్టుకునేవి, రకరకాలైనటువంటి జగత్తులో ఉన్నవన్నీ వాళ్ళు, అంటే ప్రపంచంలో ఉన్నవన్నీ కొని ఉంచారు. ఆ గోడల పైన మోడర్న్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవి కొన్ని మాత్రం ఓల్డ్ మాస్టర్స్ ఉన్నారనమాట. సరి అయినటువంటి కావలసినంత ఆలోచన, భద్రత అన్నవి ఆ సౌందర్యం మీద పెట్టారు. అక్కడ అరుణి యొక్క సుఖము, అందులో వెల్త్, టేస్ట్ కూడా ఉన్నాయి. రిఫ్లెక్టెడ్ వెల్త్ అండ్ టేస్ట్. ఆ రూమ్ అంతా కూడా ఒక పైనుంచి చూస్తే ఒక ఉద్యానవనం, గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ అన్నది ఎన్నో సంవత్సరాలై అది ఉన్నట్టుగా ఉంది. పట్టణంలో జీవితం అన్నది జగత్తు కంటే వేరేగా కటాఫ్ అయిపోయి ఉంటుంది. మనిషి చేత తయారైనటువంటి కట్టడాలు, వ్యాలీస్, మౌంటైన్స్ యొక్క స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ ట్రాఫిక్ యొక్క సౌండ్ అన్నది కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రీమ్స్ ఏవైనా ఉంటే, అంటే జలపాతాలు, అవి వాటిని ఓవర్కమ్ చేస్తుంది. రాత్రి అయ్యేసరికల్లా అక్కడ నక్షత్రాలే కనబడవు. ఎవరైనా చూడాలనుకున్నా ఆ సిటీ లైట్స్లో అవి చాలా కాంతివంతంగా ఉండడం వల్ల మనకి ఆకాశంలో నక్షత్రాలు కూడా కనబడవు. పొద్దున్న సమయంలో ఆకాశం అన్నది చాలా పరిమితంగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో జీవితం సంగతి చెప్తున్నారండి. కొంత నిశ్చితంగా సిటీ డెవలపర్స్ అన్న వాళ్ళకి, అంటే ఆ పట్టణాల్లో జీవించే వాళ్ళు నిశ్చయంగా, వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే పాలిష్డ్గా ఉంటారు, బ్రిటిల్గా, అంటే ఏ క్షణమైనా బద్దలైపోయేటట్టుగా. వాళ్ళకి చర్చెస్ ఉంటాయి, మ్యూజియంస్ ఉంటాయి, తర్వాత రకరకాలైన డ్రింక్స్, థియేటర్స్, అందమైనటువంటి బట్టలు, అనంతమైనటువంటి షాప్స్, వీటితో నిండి ఉంటుంది. అక్కడ ప్రజలు అన్ని చోట్ల ఉంటారు. వీధుల్లో, ఆ బిల్డింగ్స్లో, గదులలో ఒక మేఘం అన్నది ఆ ఆకాశం నుంచి వెళ్తోంది. అలాంటి వెళ్ళే మేఘాన్ని కొంతమంది చూస్తారు. అక్కడ రష్, అంటే ఎందుకంటే ఈ జనావళిలోనే, ఈ బిల్డింగ్స్, ఈ షాపింగ్స్లోనే మునిగిపోయి ఉంటారు, కానీ సహజమైన సౌందర్యాన్ని చూసే స్థితి అక్కడ ఉండదు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రష్, ఎంతో శ్రమ ఉంటాయన్నమాట.
ఈ రూమ్లో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి డిగ్నిటీ ఉంది. అటువంటి వాతావరణం ధనవంతులకి విచిత్రంగా ఉండే వాతావరణం ఉంది. కేవలంగా ఒక రకమైన భద్రత, ఒంటరిగా ఉన్న భద్రత, ఎష్యూరెన్సు, ఎంతో కాలంగా ఉన్న ఫ్రీడమ్, అంటే వాంట్, అంటే అవన్నీ కూడా దూరంగా ఉన్నాయి. లాంగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, అంటే ఎక్కువగా ఉన్న స్వేచ్ఛ లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయనకి ఫిలాసఫీ అంటే చాలా ఇష్టమట. ఎటువంటి ఫిలాసఫీ అంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీ, అంటే తూర్పు దేశాల పశ్చిమ దేశాల వేదాంతం అంటే ఆయనకు చాలా ఇష్టం. గ్రీక్ ఫిలాసఫీతో మొదలు పెట్టడం ఎంతో అబ్జర్డ్ అంటున్నాడు. వాళ్ళ ముందు ఏమీ లేదు. ప్రెజెంట్లీ ఆయన ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నారంటే, ఆయన సమస్య కోసం మాట్లాడినాడు. ఏ విధంగా ఇవ్వడం, ఎవరికి ఇవ్వడం. ప్రాబ్లం అంటే హ్యావింగ్ మనీ ఉండడం అన్న సమస్య, దానికి ఎన్నో బాధ్యతలు, సమ్వాట్ డిస్టర్బింగ్ హిమ్, ఆ బాధ్యతలన్నీ ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని ఆయన సమస్యగా ఎందుకు తీసుకుంటున్నాడు? ఎవరికి ఇచ్చేయడన్నది అంత విషయమా? ఏ భావనతో ఇచ్చేయడన్నది, అది ఎందుకు అతనికి సమస్యగా తయారైంది? ఆయన భార్య కూడా వచ్చారు. ఆవిడ స్మార్ట్గా, బ్రైట్గా, చాలా ఆసక్తితో ఉన్నట్టు. వాళ్ళిద్దరూ చాలా బాగా చదువుకున్నారు. ఎంతో చక్కగా, అంటే సొఫిస్టికేటెడ్గా, అంటే అన్నిటితో సంపూర్ణంగాను ప్రాపంచికంగా ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎన్నో విషయాల్లో వాళ్ళకి ఆసక్తి కూడా ఉంది. వాళ్ళకి అంటే టౌన్ జీవితము, విలేజ్ జీవితంతో కూడా పరిచయం ఉంది. కానీ చాలా మంది వాళ్ళ హృదయాలన్నీ కూడా టౌన్లోనే ఉంటున్నాయి. ఆ ఒక్క విషయం, కారుణ్యం, వాళ్ళకి చాలా దూరంగా ఉంటుంది. మనస్సు యొక్క ఈ లక్షణాలు అన్నవి చాలా లోతుగా వాళ్ళకి కల్టివేట్ అయిపోయింది. ఒక రకమైన షార్ప్నెస్, బ్రూటల్ అప్రోచ్ ఉందన్నమాట. కానీ అది ఎంతో దూరంగా వెళ్ళటం లేదు. ఆవిడ ఏదో కొంత రాశారట. ఆవిడకి ఆవిడ ఒక రకమైన రాజకీయవేత్త. ఎంత సులువుగా, కాన్ఫిడెంట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది అంటే హెజిటెంట్గా, ఫర్దర్ అండర్స్టాండింగ్కి అవగాహన అవ్వాల్సినది అది చాలా సంకోచంగా ఉంది. మీకు అంత తెలిసినప్పుడు ఇంకా సంకోచం ఎందుకు? సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఆర్మర్, అంటే మిమ్మల్ని మీరు రక్షించుకునే కవచం అన్నది అంత హైలీ పాలిష్డ్గా, ఆల్ ద క్రాక్స్ ఆర్ సీల్డ్ ఫ్రమ్ విత్ ఇన్, దాంట్లో ఉన్న క్రాక్స్ అన్ని కూడా లోపల నుంచే సీల్ అయిపోయి ఉన్నాయి. Line and form become extraordinarily important to those who are in bondage to the safe and state, అంటే సెన్సేట్ అనమాట. లైన్ అండ్ ఫామ్ వాళ్ళకి అద్భుతంగా అవి చాలా ముఖ్యమైపోయి. రూపము, ఆ పరిధి. ఎవరైతే బంధంలో బతుకుతున్నారో, ఈ ఇంద్రియ సుఖాలు, ఇంద్రియత్వం అనే సెన్సేషన్స్తో ఉన్న వాళ్ళకి అవే చాలా ముఖ్యం. సౌందర్యమే సెన్సేషన్, గుడ్నెస్ అనేది ఒక ఫీలింగే. సత్యం అన్నది వాళ్ళకి ఇంటెలెక్ట్కి సంబంధించిందే సత్యం, కానీ ఇంటెలెక్ట్గా కంటే అతీతమైన సత్యం వాళ్ళకి అందుబాటులో లేదు. ఎప్పుడైతే మన సెన్సేషన్సే డామినేట్ చేస్తున్నాయో, సుఖం అన్నది చాలా అవసరం అనిపిస్తుంది. శరీరానికే కాదు, మనస్సుకు కూడా. కంఫర్ట్ అనేది మనసుకు సంబంధించిందే. అదేంటంటే భ్రాంతులకి దారితీస్తుంది. మనకి ఉన్న వస్తువులే మనంగా అవుతున్నాం. మనం దేనికి బంధంతో ఉంటున్నామో అవే మనం అయి ఉంటున్నాం. ఈ బంధం అన్న దానికి ఒక ఉన్నతత్వం లేదు. జ్ఞానానికి బంధం అవ్వడం కూడా ఏదైనా తనకు సంతృప్తి చెందేటటువంటి అలవాట్లకు బంధమైన దాంట్లాగే
అంటే అర్థమైంది కదండి. ఓ దగ్గర కృష్ణమూర్తి గారు చెప్తారు, డ్రింక్కి బంధితులు అవడం జ్ఞానానికి బంధితులు అవడం ఒకటే అని. అటాచ్మెంట్ అన్నది తనలో తను అబ్జర్వ్ అయిపోవడం, లోయెస్ట్ లెవెల్లో కానీ హైయెస్ట్ లెవెల్లో కానీ. ఈ బంధం అన్నది ఆత్మవంచనే. అది తనలో ఉన్నటువంటి శూన్యత్వం నుంచి దూరం అవ్వడమే అటాచ్మెంట్. మనం దేనికైతే అటాచ్ అయ్యి ఉంటున్నామో మన యొక్క ప్రాపర్టీకి, ప్రజలతో, ఐడియాస్తో, అవన్నీ మనకు ముఖ్యమైపోతున్నాయి. అంటే మనలో ఉన్న శూన్యాన్ని నింపుకోవడానికి అవి మనకు ముఖ్యం అవుతున్నాయి. అక్కడ సెల్ఫ్ ఏమీ లేదు. ఇవన్నీ కూడా మన అస్తిత్వం ఎక్కడ పోతుందో అనేటటువంటిది వల్లే మనం ఇది అది కావాలి, ఇవి అవి నావ్వాలని కోరుకుంటున్నాం. భయం అన్నది భ్రాంతిని తెస్తోంది. మనం ఈ బంధం అన్నది కన్క్లూషన్స్కి దారితీస్తోంది. ఈ కన్క్లూషన్స్ ఇవన్నీ మెటీరియల్గా అవనివ్వండి, ఆదర్శవంతమైనవండి, అవి మనని ఇంటెలిజెన్స్ యొక్క పరిపక్వత నుంచి ఆపుతున్నాయి. అంటే ద ఫ్రీడమ్, ఈ స్వేచ్ఛ, అందులో మాత్రమే సత్యం అన్నదాన్ని మనం తెలుసుకోగలం. అంటే స్వేచ్ఛ ఉన్నప్పుడే సత్యానికి ఉనికి ఉంటుంది, లేదా సత్యము లేదా దైవం. ఈ స్వేచ్ఛ లేకపోతే మనకి కన్నింగ్నెస్ అంటే మోసమే ఇంటెలిజెన్స్ ప్లేస్లోకి వస్తుంది. ఈ కన్నింగ్ యొక్క మార్గాలన్నీ చాలా క్లిష్టంగా, వినాశనకరంగా ఉంటాయి. తనని తాను రక్షించుకునే కన్నింగ్ విధానం అన్నది అటాచ్మెంట్కి దారితీస్తోంది. ఎప్పుడైతే అటాచ్మెంట్ అన్నది బాధని కలిగిస్తోందో అప్పుడు మాత్రమే ఈ కన్నింగ్ డిటాచ్మెంట్ను కోరుతుంది. అప్పుడు ఆనందాన్ని పొందుతుంది, గర్వాన్ని, గొప్పలు చూపెట్టుకోవడంలో నేనేదో త్యాగం చేసేననేటటువంటి వ్యానిటీ. వ్యానిటీ అంటే గొప్పలు చూపెట్టుకోవడంలో నిజమైన త్యాగం ఉండదు, త్యాగం చేసినట్టు కనబడమే. ఈ మనస్సు యొక్క ఈ కన్నింగ్ వేస్ అన్నిటిని అవగాహన చేసుకోవడం అన్నదే సెల్ఫ్ మార్గాలు. అవన్నీ అవగాహన చేసుకుంటే ఇంటెలిజెన్స్ అన్నది మొదలవుతుంది. ఇది చాలా చిన్న చాప్టర్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనలో ఉన్న శూన్యం నుంచి మనం పారిపోవడానికే బంధాలు పెంచుకుంటాం. మనలో శూన్యం ఉంది కనుక మనకి వస్తువులతో బంధం, మనుషులతో బంధం, వీటన్నిటితో మనం నింపుకోవాలని చూస్తాం. అందుకనే మనం ఎంతో ఎప్పుడు కూడా అంటే ఇంకా పట్టణాల్లో జీవితంలో సహజత్వం ఉండదు. నక్షత్రాలు కూడా కనబడవు ఆ పెద్ద లైట్ల కాంతిలో. ఆకాశం కూడా కనుమరుగైపోతూ ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్లో. అంటే అక్కడంతా కూడా కృత్రిమంగానే జీవిస్తూ ఉంటారు. అందమైన బట్టలు, అందమైనటువంటి సినిమా థియేటర్సు, పాలిష్డ్గా ఉన్న షాప్స్, అలా. అంటే వాళ్ళందరూ మనస్తత్వం కూడా బ్రిటిల్ అంటే ఏంటంటే ఎప్పుడైనా పగిలిపోయేటట్టుగా అలా అనంతమైన షాపులతో ఉంటాయి. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో ఉంటారు, అంటే కిక్కిరిసి ఉంటారనమాట. అక్కడి నుంచి ఒక మేఘం కానీ ఆ ఆకాశంలో వెళ్తున్న కొంతమంది మాత్రమే, దాన్ని ఎవరు ఎక్కువ మంది చూడరు. అక్కడ ముఖ్యం ఏంటంటే రష్, టర్మాయిల్ అంటే శ్రమ. ఈ గదిలో మాత్రం ప్రశాంతంగా ఉందన్నారు. ఆ రిచ్ అండ్ వాళ్ళకి విచిత్రమైనటువంటి ఒక రకమైనటువంటి సెక్యూరిటీ, భద్రత ఉంటుంది. అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ అనేది దూరంగా ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయనకి ఫిలాసఫీ, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. గ్రీక్ ఫిలాసఫీ అనే దాంతో మొదలెట్టడం చాలా అర్ధరహితంగా ఉంటుంది. ఆయన ఏం మొదలెడుతున్నాడంటే తన సమస్య ఏ విధంగా ఇవ్వడం, ఎవరికి ఇవ్వడం. ఇప్పుడు మనం కూడా ఇచ్చేదేదో తక్కువైనా మనం మాట్లాడుకున్నాం కదా, అపాత్రదానమా పాత్రదానమా అని గంటల కొలది ఆలోచిస్తాం. కానీ ఇచ్చే దానం చూస్తే ₹1, ₹5 ఇస్తాం, ₹50 మనశ్శక్తి ఖర్చు పెడతాం. అందుకని ఆయన కూడా అంటున్నాడు నేను ఎవరికి ఇవ్వాలి అంటే, ఆయన చాలా ధనవంతుడు అనమాట. అందుకని ఏ విధమైన స్పిరిట్తో ఇవ్వాలి, అది ఎందుకంత పెద్ద సమస్య అయింది అంటున్నాడు. ఆయన భార్య కూడా చాలా స్మార్ట్గా, బ్రైట్గా, ఎంతో ఆసక్తివంతంగా ఉన్నారు. ఆవిడ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు. ఆమె కూడా ఎంతో క్లెవర్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అప్పుడప్పుడు వాళ్ళు విలేజ్లో ఉన్న వాళ్ళ హృదయాలు మాత్రం టౌన్లోనే ఉంటాయి.
వాళ్ళకి ఏమిటి దూరంగా ఉంటుందంటే కారుణ్యం, అంటే కారుణ్య రహితంగా ఉంటారు. మనస్సు యొక్క లక్షణాలు అన్నవి చాలా డీప్గా కల్టివేట్ అయిపోయి ఒక బ్రూటల్ అప్రోచ్ ఉంటుంది. అంటే అది వాళ్ళకి బ్రూటల్గా ఉందని తెలియదు. అంటే ఎవరినైనా సమీపించారంటే ఒక షార్ప్నెస్తో బ్రూటల్ అప్రోచ్తో ఉంటారు. ఆవిడ ఏదో కొద్దిగా కవిత్వం ఏదో రాశారు కూడా. ఆవిడ ఒక రకమైనటువంటి పొలిటీషియన్ గాని ఎంత సులువుగా మాట్లాడేస్తున్నారో, అంటే వాళ్ళు అనుకున్నదే రైట్ అని. ఏదైనా డిస్కవరీ చేయాలంటే అక్కడ ఆ కన్ఫర్మిటీ ఉండకూడదు. అందుకని ఇంకా ఫర్దర్గా అవగాహన చేసుకోవాలంటే నాకు అంతా తెలుసున్న భావంతో ఉంటే అవగాహన చేసుకోలేం కదండి. మీకు అంత బాగా తెలుసు అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలనే హెజిటెన్సీ ఉండదు. ఎప్పుడైతే తన్ను తాను రక్షించుకునే ఒక కవచం అన్నది హైలీ పాలిష్డ్గా, దాంట్లో ఎన్నో క్రాక్స్ ఉన్న అవన్నిటినీ లోపల నుంచి వాళ్ళు భర్తీ చేసేసారు. అక్కడ మనుషులకి ఏమిటి ముఖ్యం? ఫార్మ్, రూపమే ముఖ్యం. బంధాలలో సెన్సేషన్స్తో నిండున్న వాళ్ళకి బాహ్య రూపాలే ముఖ్యం. సౌందర్యం కూడా ఒక సెన్సేషనే. గుడ్నెస్ అనేది ఒక ఫీలింగ్. సత్యం అన్నది ఒక ఇంటెలెక్ట్కి సంబంధించిన విషయం అయిపోయింది. సత్యం ఇంటెలెక్ట్కి అతీతమే, కానీ అక్కడ వాళ్ళకి మ్యాటర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మన సెన్సేషన్సే మనని డామినేట్ చేసినాయో కంఫర్ట్ అప్పుడు మనకి అవసరం అనిపిస్తుంది. శరీరానికే కాదు, మనస్సుకు కూడా. మనస్సుకు సంబంధించిన ఈ కంఫర్ట్ ఏమో దొలిచేస్తున్నట్టుగా మన భ్రాంతికి దారితీస్తూ ఉంటుంది. మనకి మనం కలిగి ఉన్న వస్తువులే మనము అనే ఐడెంటిఫికేషన్తో జీవిస్తున్నాం. ఇక్కడ చూడండి, అంటే మనం ఏమైపోతున్నాం, మన వస్తువులే మనం అన్నట్టుగా జీవిస్తున్నాం. అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే ద ఫియర్ ఆఫ్ అవన్నీ పోతాయేమో భయం, మనలో ఉన్న శూన్యత్వాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ బంధాలు ఇవన్నీ కూడా ఆత్మవంచన అన్నమాట. మనలో ఉన్న హాలోనెస్ పూర్తి చేసుకోవడానికి వీటిని వాడుతున్నాం. మన నుంచి మనం ఎస్కేప్ అయిపోవడానికే ట్రై చేస్తాం. మనం దేంతో బంధం ఉందో వేటితో మనకు బంధం, మన ప్రాపర్టీ, మన సంపద, మన ప్రజలు, మన ఐడియాస్, ఇవన్నీ చాలా ముఖ్యం. మనలో ఎంటీనెస్ని పూర్తి చేసుకోవాలంటే ఇవన్నీ కూడా, వాటి వల్ల మనకి పొజెసివ్నెస్ పెరిగిపోతుంది. భయం ఏం చేస్తోంది? భ్రాంతిని తీసుకొస్తోంది. ఆ బంధం వీటన్నిటితో మెటీరియల్ థింగ్స్ అవనండి, ఆదర్శవంతమైనవి మనని ఇంటెలిజెన్స్ నుంచి, పరిపక్వత నుంచి అడ్డేస్తున్నాయి. ఇలాంటి ఫ్రీడమ్ లేకపోతే రియాలిటీ ఉండదు. ఈ ఫ్రీడమ్ లేకుండా ఉండడం వల్లే మనం కన్నింగ్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. ఈ కన్నింగ్ వేస్ ఏమిటంటే చాలా క్లిష్టతరంగా, వినాశనకరంగా ఉంటాయి. సెల్ఫ్ ప్రొటెక్టివ్, తన్ను తాను రక్షించుకునే కన్నింగ్ అనేది అటాచ్మెంట్ అవుతుంది. అటాచ్మెంట్ వల్ల బాధ. ఈ కన్నింగ్ ఏం చేస్తుందంటే డిటాచ్మెంట్ అన్న దాన్ని కనిపెడుతుంది. అందులో సంతోషం పొందుతుంది, గర్వాన్ని పొందుతుంది. ఆ త్యాగంలో ఉన్న వ్యానిటీ అంటే షో వర్క్. ఈ విధమైన మార్గాలన్నీ, కన్నింగ్ మార్గాలు అవగాహన చేసుకుంటే, అంటే మన యొక్క నేను సెల్ఫ్ యొక్క మార్గాలు, అప్పుడే ఇంటెలిజెన్స్ మొదలవుతుంది. ఈ టాపిక్ చిన్నదేనండి, మీకు అర్థమైందా? నారాయణ గారు కట్ అయ్యారా ఏంటి? నారాయణ గారు ఉన్నారా? అర్థమైందా నారాయణ గారు? మీరు చెప్తారా? చెప్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే లైఫ్ ఇన్ సిటీ అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు చాలా చక్కగా మనకి వివరించారమ్మ ఇక్కడ. ఎందుకంటే ఆయన ప్రతి టాపిక్ కూడా, ఏ టాపిక్ తీసుకున్నా అది అనంతత్వాన్ని సత్య మార్గం వైపు ప్రయాణం చేసేటట్టు చేస్తారు ఇక్కడ. ఎందుకంటే 9th క్లాస్లో కృష్ణమూర్తి గారు ఒక లెసన్ ఉండేది, చూడడం అనే కళ.
అక్కడ అందులో ఏమంటారంటే, నువ్వు ఎప్పుడైనా సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని నువ్వు ఎప్పుడైనా చూసావని అడుగుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్ లో మనకి ఆ సూర్యోదయం సూర్యాస్తమయం ఇవన్నీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో అది నిండిపోతుంది తప్ప అక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం అంటే అక్కడ ఏమి ఉండదు, అక్కడ మనకు కనిపించదు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అక్కడ మనకు చెప్పినట్టు కిక్కిరిసినటువంటి జన సందోహంతో అది పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద వస్తువులతో, వాహనాలతో ఇలా మొత్తం అంతా ఇదైపోతుంది. అందుకే అక్కడ కృష్ణమూర్తి గారు చెప్పినట్టు అక్కడ బ్రిటల్ అంటే వాళ్ళు అంటే దళసరగా ఏదైనా సరే ఇదైపోతారని చెప్పి, అంటే మనం ఏ వస్తువులైతే వాహనాలు అయితే సంపాదించామో మనం అంతా ఏంటో దాంతో మమేకం అయిపోతున్నాం. మనమే ఆ వస్తువు, మనమే వాహనం, మనమే బిల్డింగ్లు అన్నీ అయిపోతున్నాం. అంటే మన మనసు పూర్తిగా ఎటైపోతుందంటే మనం సంపాదించినటువంటి ఆస్తితో, అంతస్తుతో, వాహనాలతో, వస్తువులతో పూర్తిగా నిండిపోతుంది అనమాట. అక్కడ అలాంటి మనస్సు అక్కడ ఫ్రీ అంటే అక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ గా ఫ్రీడమ్ జీరో అయిపోతుంది. అలాంటి ఫ్రీడమ్ లేనటువంటి ఒక మనస్సు సత్యమయ మార్గం వైపు ప్రయాణించడం అనేది చాలా కష్టం అని చెప్పి ఇక్కడ మన కృష్ణమూర్తి గారు మనకి చాలా సార్లు చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎప్పుడు మనకి శూన్యం అనేది మన చుట్టూనే ఉంటుంది, కానీ మనం ఏం చేస్తామంటే మన సెన్సేషన్స్, మనం ఆ ఎన్ని రకరకాలైనటువంటి సెన్సేషన్స్ కి లోబడి మన కనీసం దాన్ని మనం పట్టించుకోవటం లేదు. పట్టించుకోకుండా మనం ఏంటవుతుందంటే మనం ఏది విన్నా ఏంటవుతుందంటే మన పూర్వపు అలజితం వింటున్నప్పుడు చూడండి, ఆవిడ వచ్చారు, ఆవిడ మిస్సెస్ రాజకీయంగా ఇదయ్యారు, చాలా ఇదే చెప్పేసేసి, ఎందుకంటే అలా మనం అదేంటంటే ఏం చెప్పినా వినే స్థితిలో సరిగ్గా ఉండట్లేదని చెప్పుకొచ్చారు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కృష్ణమూర్తి గారు చెప్పిన ఓపెన్ మైండ్ తో వినాలని చెప్తారు. ఎందుకంటే మనం ఏదైనా వినేటప్పుడు మనకున్నటువంటి పూర్వ జ్ఞానంతో మనం దాన్ని వినేటప్పుడు ఏంటవుతుంది కంపేర్ హెసిటెంట్ చేసుకుంటాం. గా ఉండాలంటే నాకే అంతా తెలుసు అన్నట్టుగా అనకూడదని, అవును అవును అనుకోకూడదు. హెసిటెంట్ అంటే నేను ఇంకా తెలుసుకోవాల్సిన సుమా అన్న భావనలో ఉండాలి. ఇక్కడ హెసిటెంట్ అన్న పదం వాడారు. అవును అదేనమ్మా. అంటే నాకు అన్ని తెలిసినటువంటి భావన ఎప్పుడైతే నాకు ఉందో అప్పటికి నేనేమి నేర్చుకునేటువంటి స్థితిలో నేను ఉండను. కాబట్టి ఆ ఓపెన్ అది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అది ఏం చేస్తుందో అది మనకి అర్థం అవుతుంది. అక్కడ వాట్ ఈస్ ద ట్రూత్ అనే సత్యం అనేది అర్థం అవుతుంది. కాబట్టి మనకి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అంటే ఇలా ఈ లైఫ్ లో ఆ శూన్యత అనేది ఆ శూన్యతలోంచి అక్కడ నుంచే మనకి ఏంటి వస్తుందంటే ఒక అవగాహన. అవి ఎప్పుడైతే మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. అది మనకి సత్య మార్గం ప్రయాణం చేస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి వీటన్నిటి నుంచి మనలాంటి సాధకులు ఏం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మనసు ఎక్కడ ఇటువైపు మలుతుంది, మనం ఇటువైపు అంటే మనం సంపాదించిన వస్తువులతో, వాహనాలతో, దేంతో మమైకం అయిపోతున్నాం, లేకపోతే మనం ఒక సత్సంగం వినేటప్పుడు నేను ఎంత ఓపెన్ మైండ్ తో వింటున్నాను. ఎందుకంటే నాకేదో తెలుసు అనేటువంటి భావంతో నేను విన్నాను అనుకోమ్మా, అప్పుడు నాకేం అర్థం అవ్వదు. కాబట్టి నేను తెలుసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ సత్యభావంతో ఎప్పుడైతే నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నటువంటి ఆ సత్యంతో ఎప్పుడైతే నేను ఆ భావంతో విన్నప్పుడు మాత్రమే నాకు ఇది ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. కాబట్టి ఇలాంటి సూక్ష్మతరమైన ఎన్నో విషయాలను కృష్ణమూర్తిగా చెప్పినటువంటి దాన్ని మేడం గారు మనందరూ కూడా అర్థమైనటువంటి పరిభాషలు అందించడం చాలా శుభకరం. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. కాకుండా పట్టణాల్లో సహజంగా ఉన్న సహజత్వాన్ని లైక్ స్టార్స్ మనకు కనబడవు. అలాగే ఆకాశం కానీ ఇంకా క్లౌడ్స్ కానీ అవేవి మనం ఎప్పుడు రష్లు అని షాపులు వెనకాల జనావళిలోనే తిరుగుతూ ఉంటాం. అవి కనిపించవు, అక్కడ కనిపించే అవకాశం లేదు. ఇంకెవరైనా నా రాంబుద్రి గారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. మేడం, అంటే ఇక్కడ పట్టణ జీవన విధానంలో ఉండే ఒక లోటు గురించి చెప్తా ఉన్నారు. అంటే సహజత్వాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఇక్కడ ఉన్నాము. ఎక్కడ చూసినా మనుషులతోటి ఉంటారు, ఆకాశంలో నక్షత్రం కనిపించదు, అంటే ఉరుకులు పరుగుల జీవితం. మనం నింపాదిగా ఒక విషయాన్ని గ్రహించడానికి ఇది ఉండదు అని చెప్పేసి చెప్పారు.
అదే అంటే అదే పల్లె పల్లె వాతావరణానికి ఇక్కడికి చాలా తేడా ఉంటది అని ఒక ఇది చెప్పారు. ఇంకో ప్రకృతిని గమనించడానికి మనకు ఇది ఉండదు. అంటే ఆ లైటింగ్ లో కానీ తారలను చూడడం కానీ ఒక ఆకాశం యొక్క ఆ నక్షత్రాల వెలుగు కానీ ఒక సహజ సౌందర్యం అంటే ఆ చీకట్లో నుంచి ఉన్న ఓ- ఓ ఆ యొక్క చీకటిలో నుంచి కనిపించే ఆ యొక్క నక్షత్రాలు కానీ అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఉన్నది ఉన్నట్టు గమనించడానికి అనుకూలంగా లేని పరిస్థితుల యొక్క స్థితిని ఇక్కడ చూడడం జరిగింది. అలాగే అంటే ఇంకా సెన్సేషన్ వైపు సెన్సేషన్ యొక్క స్థితిని అనుభవించడానికి ఎప్పుడు మనం ఈ- ఆ, ఉండడం విద్యుక్తమై ఉన్నాం కాబట్టి మనకు ఎక్కడ సెన్సేషన్ గురించి మనం దాని యొక్క తృప్తి అంటే ఇంద్రియ సంతృప్తి కోసం మనం ఎక్కడైతే ఆ, బానిసలమయ్యామో అది అది తాగే అంటే డ్రింక్ చేయడం ఒకటే, జ్ఞానాన్ని సంపాదించడం, జ్ఞానం యొక్క స్థితిని అనుభవించడం కూడా అంటే డ్రింక్ను అనుభవించడం ఒకటే, జ్ఞానం యొక్క స్థితిని అనుభవించడం ఒకటే అనే ఒక 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 విచిత్రమైన ఆ, ఒక విచిత్రమైన వర్ణన ఇక్కడ జరిగింది. అంటే మనకు కొన్ని విషయాలు అనిపిస్తాయి ఏంటంటే డ్రింక్ చేసేవాడు ఒకటే, జ్ఞానాన్ని సంపాదించే స్థితి రెండు ఒకటేనా, ఇది ఎలా సామరస్యం అవుతుంది, దీని దీని వర్ణన ఎందుకు ఇట్లా అయింది ఇది అనేది మనకు అంటే అది జ్ఞానం అనేది ఒక స్థాయికి సంబంధించింది కదా, ఇది డ్రింక్ అనేది ఒక అధమ స్థాయికి సంబంధించింది కదా, మరి ఇవి కోరిక, రెండు రెండు ఒకే కోరికలు ఒకటే అన్నారండి. ఆ, ఆ, ఇవి రెండు ఎలా అవుతాయి అని చెప్పేసి మనకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జ్ఞానం జ్ఞానం దగ్గర అదే కోరిక ఉంది. అంటే ఆ, ఆ, తెలుసుకోవాలి, లేకపోతే తహతహ అనే నాకు తెలుసు అంటే అన్ని రకాల సెన్సేషన్స్ ఈ జ్ఞానం యొక్క పొందినప్పుడు జ్ఞానం కోసం తప్పించినప్పుడు ఉంది, అక్కడ డ్రింక్ దగ్గర తప్పించినప్పుడు అంటే సెన్సేషన్ మారడం లేదు, అక్కడ ప్లేస్ మారింది. ఏంటి, డ్రింక్ తాగే ఒక స్థితి మారింది, ఇక్కడ జ్ఞానం యొక్క స్థితి మారింది అంతే. అంటే ఇవే సెన్సేషన్స్ అక్కడ ఉన్నాయి, అవే సెన్సేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎలా అంటే ఈ కోరిక అంటే అది తాగాలి అనేది ఒక కోరిక, దాని యొక్క మత్తు రావాలి అని ఆ యొక్క ఏ సెన్సేషన్స్ ఉన్నాయి, ఇది జ్ఞానం కూడా ఒక రకంగా అంటే తెలుసుకోవాలి, దాన్ని ఇది చేయాలి అంటే అది బరువే ఇది బరువే, ఈ రెండును వదిలేసి శూన్యస్థితిలో ఉండాలి అని గురువుగారు చెప్తున్నారు. అంటే సెన్సేషన్ అంటే ఇంద్రియానికి అంటే ఒక సుఖము సౌకర్యవంతము మనసు ఎప్పుడు అంటే ఒక కంఫర్ట్ను కోరుకుండే స్థితి ఈ మనసుకు ఇంద్రియాలకు ఉన్నంత వరకు మనము ఆ తీరాన్ని దాటలేనట్టే. అది మంచి సంఘం దృష్టిలో మంచి కావచ్చు, సంఘం దృష్టిలో చెడు కావచ్చు, రెండు ఒకే స్థితిలో ఉన్నాయి, ఇక్కడ తేడా లేదు అని చెప్పేసి అంటే అది ఆ ఆ ఏదైనా సరే అది 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 ఉన్నతమైనదనే దృష్టి ఉన్న స్థితి అయినా సరే, అది అధమమైన దృష్టి ఉన్న స్థితి అయినా సరే, రెండు సమానమే అని ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంద్రియాల మీద ఇంద్రియాల ద్వారా అనుభవించబడే సౌకర్యము ఆ, ఈ యొక్క ఆ, ఏదైతే కంఫర్ట్ ఏదైతే ఉందో మనం ఆ కోరిక అది నశించనంత వరకు మనము జ్ఞానస్థితికి చేరుకోనట్టే అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనకేందంటే శూన్యంలో అనేది తెలియనంత వరకు అంటే ఒక శూన్య స్థితిలో ఏముంది అనేది తెలియనంత వరకు దాని యొక్క రుచి మనకు అర్థం కాని విషయం. అంటే ఏమీ లేని అంటే మినిమం ఒక అంటే ఏమీ ప్యూర్గా అంటే ఇక్కడ కోరిక కానీ ఒక తపన కానీ ఒక
ఒక ఆ, ఇది కానీ ఏమీ లేని స్థితిలో ఆ యొక్క ఆ యొక్క స్థితిని ఆ, మనం ఆ యొక్క స్థితి యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించినంత వరకు ఈ ప్రాకులాటలు ఇవన్నీ ఉంటాయి. అయితే అది గ్రహించాలి అంటే మనస్సు అడ్డుంది. ఈ మనసు చేసే పని ఏంటి అంటే ఎప్పుడు ఇంద్రియాలతో మమైక్యం కావాలి. అన్ని సుఖాలు అంటే ఈ నవరసాలకు సంబంధించిన సుఖాలు అనుభవించాలి అనే ఒక తపన ఏదైతే ఉందో ఆ తపనను మనసు తీసుకొస్తుంది. ఆ మనసులో మళ్ళీ మనం కోరుకున్న సుఖం ఏదైనా సరే మళ్ళీ దాంట్లో తేడాలు తీసుకొస్తుంది. ఇది ఎక్కువ సుఖం, తక్కువ సుఖం. మళ్ళీ అంటే మనం కోరి మనం కోరిన ప్రతి దాంట్లో మళ్ళీ విభజన తీసుకొస్తుంది. అంటే ఇది అంతులేని ఒక ప్రయాణం లాగా. అంటే ఆ దానికి అంతు లేదు. ఆ తపనకు అంతు లేదు. ఆ దాహానికి అంతు లేదు అనే ఒక స్థితిలో ఇంద్రియాల వెంబడి పోతే ఉమ్, జరుగుతుంది. కాబట్టి అంటే ఈ ఇంద్రియాలకు ఆలంబన మనస్సును దాటి అవతలికి వెళ్ళి ఆ యొక్క శూన్యస్థితిని అనుభవిస్తేనే దాంట్లోనే ఉన్నది సమస్తము అనేది ఇది చేస్తున్నాం. కానీ ఆ శూన్యస్థితి యొక్క ఆ నిజమైన తత్వం మనకు తెలియకపోవడం వలన ఇక్కడనే ఎవరికి కొట్టుమిట్టాడుకుంటూ మనస్సుకి తెలియదండి. మనస్సుకి ఆ, ఎప్పుడూ అదే తెలియదు. అంటే ఇక్కడ అదే మేడం. శూన్యమే కాదది. అది ఉమ్, నిజంగా శూన్యాన్ని జాగ్రత్తగా ఎరుకతో చూస్తే ఆ స్థితిలోంచి ఆ, బయటపడిపోతాం. అవును మేడం. మనసుతో చూస్తే అవును అది మేడం. శూన్యం. అది శూన్యము అని అంటున్నాం కానీ అక్కడనే పరిపూర్ణం అనేది ఉంది. ఉందో ఆ, లేదో ముందు మనస్సు నిశ్చలమైతే మనకు అన్నీ తెలుస్తాయి. ఏమంటారు? అవును మేడం. అది అంటే దీన్ని పోగొట్టుకుంటే అక్కడ దొరికేది ఏందో అది అది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అంటే అక్కడ మనుషులు ఎందుకు దొరికేది. పారిపోతున్నారంటే తనలో శూన్యం నుంచి వీళ్ళు ఇక్కడ ఈ ఆ, అవగేషను ఆ అవగేషను అని పారిపోతారు. అవును మేడం. అవును మేడం. పోనీ ఆ యావిగేషన్లో స్థిరమైన సుఖం ఉందా అంటే లేదు. మళ్ళీ దానికి ఒక కాల పరిమితి ఉంది. దానికి ఒక వ్యత్యాస పరిమితి ఉంది. కాల పరిమితి అంటే కొంతవరకే ఉంటుంది. కొంత టైం వరకే ఆ సుఖం ఉంటుంది. మళ్ళీ వ్యత్యాసం అంటే ఆ సుఖంలో మళ్ళీ హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎక్కువ సుఖము, తక్కువ సుఖము, ఈ టైప్లో కంపారిజన్. కాదు ఇది అక్కడ ప్రతి ఒక్క వాళ్ళకి స్వేచ్ఛ ఉండలేదు. స్వేచ్ఛ లేకపోవడం వల్ల బయటపడాలని చూసినా సరే బయటపడ్డామనుకుంటారే గాని కన్నింగ్ ఇంటెలిజెన్స్ వాడతారు. కన్నింగ్ అంటే మోసపూరితమైన తెలివి. కన్నింగ్ ఇంటెలిజెన్స్ అంటే మనకై మనం అంచనా వేసుకోవడమా మేడం? ఎలా అంటారు అది? అంటే ఇప్పుడు నేను బయటపడిపోయాను, నేను అందులోంచి ఇదేదో గుడికి ఉమ్. వెళ్ళాను, నేనేదో భగవంతుడిని పొందాను, ఇదంతా కన్నింగ్ ఇంటెలిజెన్స్ కదా. అర్థమైందా? కన్నింగ్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఇంటెలిజెన్స్ చూడండి. నేను తీర్థయాత్రలు చేశాను భగవంతుడి సేవకి. అది ఎక్కడ భగవంతుడు లేదు, సేవ లేదు, తన సేవ చేసుకుని వస్తున్నాం కదా. వినపడుతోందా? హలో.